ప్రేమైన వర్లారా, యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా శుభములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ మీతో కలిసి మాట్లాడడం, మీకు ఆలోచన చెప్పడం, మీ కొరకు ప్రార్థించటం గొప్ప భాగ్యం. యూట్యూబ్లో మాత్రమే కాదు, ఫేస్బుక్లో ఉన్న కుటుంబములను బట్టి ప్రభువుకి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈరోజు మొట్టమొదటిగా కొంతమంది వింటున్నారే, మిమ్ములను బట్టి నేను ప్రత్యేకముగా ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ నవంబర్ నెల 6వ తేదీకి సంబంధించిన వాక్యమును మీ యొద్దకు తెచ్చినప్పుడు మీరు విశ్వాసంతో వింటారని నమ్ముతున్నాను. వాక్యములోనికి వెళ్దాం. 1 కొరింథీ 12:9. మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసము. అభిషేకములో ఒక్కొక్క ఆత్మీయ వరము మనలో పనిచేస్తుంది. ఈ విశ్వాసము అనేది ప్రత్యేకమైన వరము. సాధారణంగా నీవు నేను యేసును అంగీకరించినప్పుడు మనకు విశ్వాసులు, బిలీవర్స్ అని అంటున్నారు, నిజం. కానీ అది వేరే. ఇప్పుడు నేను మాట్లాడేది గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస వరం. విశ్వాసులు అను స్థానములో నుండి దానికంటే మరొక మెట్టే విశ్వాస వరం. ఈ విశ్వాస వరము మాత్రం మీలో పనిచేసిందనుకోండి, బలమైన అద్భుతములు మీరు రుచించగలరు. ఉదాహరణకు చెప్పుచున్నాను, మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడు పరిచర్య చేసింది మత్తయి, యోహాను, లూకాలో మనము చూడగలము. ఎక్కడెక్కడైతే ఆయన అద్భుతము చేస్తున్నాడో వారి యొద్ద అడిగే ఒకే ఒక ప్రశ్న, నీవు విశ్వసించుచున్నావా? అలాగైతే ఏ అద్భుతమునైనా నీవు నేను రుచించాలంటే ప్రభు ఆశించేది విశ్వాసమే. ఆ విశ్వాసము అనే వరం మీలో నుండి పని చేసినట్లయితే అనేక అద్భుతములను మీరు సులువుగా చూడగలరు. ఒకవేళ ఈరోజు మీకు ఆర్థిక ఇబ్బంది, ఒక అరగంట సేపు తలుపు మూసి ఆత్మలో నింపబడి బాగా ప్రార్థించండి. ఆశ్చర్యముగా మీ అవసరత ప్రభు తీరుస్తాడు. ఆశ్చర్యముగా ప్రభు తీరుస్తాడు. ప్రభుకి స్తోత్రం. విశ్వాస వరము అనేది అది ఒక ప్రమాదమైన వరమని కూడా చెప్పవచ్చు. విశ్వాసము చేత నీతిమంతుడు జీవించును అని వాక్యము సెలవిస్తుంది. ఎలాగంటే మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోటులో నుండి బయలుదేరు ప్రతి మాట వలన జీవించును. అయితే విశ్వాసము వలన నీతిమంతుడు జీవించును. అలాగైతే ఈ దినాలలో ప్రభు వైపు చూసి మీరు అడగాలి, ఈ గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ పరిశుద్ధాత్ముడ నాకు ఇవ్వండి. విశ్వాసము చేత అద్భుతములను నేను చూడబోతున్నాను. అద్భుతములను జరిగించేటువంటి, అద్భుతములను ప్రభువ జనులు చూచునంత మట్టుకు ప్రార్థించే వ్యక్తిగా నన్ను మార్చండి అని మీరు ప్రార్థించినట్లయితే మీ ఇంటిలో అద్భుతం, మీ ద్వారా బయట అద్భుతం. ఇందును బట్టి యేసు నామం హెచ్చింపబడును. కొంచెం ఆలోచించండి, ఎంత గొప్ప సంతోషము కదా. అందువలన మీ విశ్వాసమును ఎప్పుడు మీరు కోల్పోకండి. అది ఎలాగయ్యా? అది ఎలాగూ విస్తరింప చేసుకోవడానికి వ్యక్తిగతంగా అన్య భాషలో, ఏకాంతము సమయము దొరికినప్పుడంతా అన్య భాషలో మాట్లాడాలి. తరువాత విశ్వాసపు మాటలు పలకాలి. ప్రభు నా కొరకు సమస్తమును చేసి ముగిస్తాడు. ఈరోజు నేను అద్భుతమును చూస్తాను. నా విమోచకుడు సజీవుడు, ప్రభు నడిపిస్తాడు, ప్రభు దయాళుడు. ఇలాగే మాట్లాడి ప్రార్థించగా మీ విశ్వాస వరం వృద్ధి చెంది, ప్రభు బిడలారా, విశ్వాసము అను వరము పని చేసేటప్పుడు క్యాషువల్గా మీరు మాట్లాడే మాటను ప్రభు గణపరుస్తాడు. ఎంత ఆశ్చర్యము కదా. ఈ కృపను ఈరోజు మీకు ప్రభు ఇవ్వాలని ఆశతో ప్రార్థిస్తాను. మీరు ప్రార్థిస్తారా? అలాగైతే కుడి చేతిని పైకెత్తి, పరిశుద్ధ తండ్రి, మా ప్రియమైన యేసు రాజా, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన వాడా, మీ నామములో నేను ప్రార్థిస్తున్నాను, మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఈ విశ్వాసము అనే వరము చేత దరిద్రతను మీ బిడ్డలు వెళ్ళగొట్టి ఆర్థిక ఇబ్బందిలో నుంచి విడుదల పొంది ఆశీర్వాదమును అనుభవించుదురుగాక. ఈ విశ్వాస వరమును ఉపయోగించి సమస్త బలహీనతలను వెళ్ళగొట్టి ఆరోగ్యము గల శరీరములుగా మీ బిడ్డల శరీరం మారునుగాక. ఈ విశ్వాస వరమును ఉపయోగించి ఇంటిలో రక్షణ ఆనందము కలుగునుగాక. ఈ విశ్వాస వరమును ఉపయోగించి ఆత్మలను సంపాదించాలయ్యా. యేసు నామములో ఆత్మ వలన విశ్వాసము కదా. ఆ ఆత్మ దేవా మీ బిడ్డలను
ఈ దినం రగిలించుచున్నందుకు స్తోత్రం. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమేన్. ప్రత్యేకమైన వాక్కు మీకొచ్చింది. ప్రభువును బాగా స్తుతిస్తూనే వెంటనే ఎదుటి వారికి షేర్ చేయండి. హిందీలో విన్నవారు, తెలుగులో విన్నవారు తెలుగులో మీ స్నేహితులందరికీ ఈ సమాచారం పంపించి వారిని ప్రార్థింప చెయ్యండి, వినున్నట్లు చెయ్యండి. ప్రభు నామం మహిమపరచబడును. ప్రభు మిమ్మలను వాడుకుంటాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.